నమస్కారం. పండుగ వేళకు స్వాగతం. తిరుమల వెంకన్నకు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్న బ్రహ్మోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. తెలంగాణలో మారుమోగిపోతూ ఉన్న బతుకమ్మ పాటలు. ఈ విశేషాలతో పాటు నవరాత్రి నైవేద్యం, బతుకమ్మ ప్రసాదం తయారీ మెళకువలను తెలుసుకుందాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం సింహవాహనంపై తిరువీధుల్లో శ్రీనివాసుడు ఊరేగారు. యోగ నరసింహ రూపంలో సింహవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. సింహం గాంభీర్యానికి, దక్షతకు ప్రతీక. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే ఈ వాహన సేవ పరమార్థం. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సింహవాహన ఊరేగింపులో స్వామివారు గంటన్నర పాటు భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి నిత్య సేవల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు స్వామివారు విశేషాలంకరణతో సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. 1000 దీపాల వెలుగులో శ్రీవారు శోభాయమానంగా వెలిగిపోయారు. అనంతరం ఈ ఉత్సవ మూర్తులను వాహన మండపానికి తీసుకువెళ్లి రాత్రి జరిగే ముత్యపు పందిరి వాహనంలో ప్రత్యేక అలంకరణ చేసి ఊరేగింపుగా తీసుకువెళతారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై 5వ రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి రూపంలో అలంకరించారు. చేతిలో ఖడ్గంతో పులి వాహనం మీద కూర్చుని ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దంపతులు కాత్యాయని దేవి రూపాన్ని దర్శించుకుంటే సుఖజీవనం పొందుతారని భక్తుల విశ్వాసం. కాత్యాయని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు 38 ఏళ్ల తరువాత తొలిసారి కాత్యాయని అలంకారం. తిథుల్లో హెచ్చుతగ్గులే కారణం. పార్వతీదేవి రూపమే కాత్యాయని మాత. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణా పుష్కరాల తర్వాత తిథులలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా ఏడాది ప్రత్యేకంగా 11 రోజుల పాటు దుర్గమ్మ వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. 38 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రత్యేక పరిస్థితి ఏడాది ఏర్పడినట్లు ఆలయ పండితులు చెబుతున్నారు. దీంతో 5వ రోజైన బుధవారం నాడు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయని మాత అవతారంకు సంబంధించి పురాణాల్లో చాలా ఆసక్తికర కథనం ఉంది. పూర్వం కాత్యాయనుడనే మహర్షి అమ్మవారే తనకు పుత్రికగా జన్మించాలంటూ ఘోర తపస్సు చేశాడు. అమ్మ అనుగ్రహించి కాత్యాయనుడి పుత్రికగా జన్మించింది. ఆమెను కాత్యాయనిగా దేవతలు పూజించారు.
ఈ రూపంలో ఉన్న అమ్మవారిని పూజించుకుంటే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. దుష్ట సంహారంలో కాత్యాయని మాత తన ఖడ్గచాలనంతో అనేక మంది అసురులను సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏడాది ఖడ్గదారిణిగా దర్శనమిస్తున్న కాత్యాయని మాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కృష్ణావతార సమయంలో అనేక మంది వివాహార్థులైనటువంటి ఆడపిల్లలంతా కూడా కాత్యాయని వ్రతం చేసినట్లుగా శ్రీమద్ భాగవతంలో మనకు కనిపిస్తుంది. కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అంటూ కృష్ణుణ్ణి వివాహమాడదలిచినటువంటి పిల్లలందరూ కూడా పార్వతీదేవి యొక్క అనుగ్రహం కోసమై ఈ కాత్యాయని వ్రతాన్ని విశేషంగా జరుపుకున్నారట. అటువంటి దివ్యమైనటువంటి స్వరూపంతో అమ్మవారు మనకు ఈ రోజున దర్శనమిస్తున్నారు. బుధవారం కాత్యాయనీదేవి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దుర్గమ్మ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగిపోయాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ సంబరాల సందడి కనిపిస్తోంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు కనువిందు చేస్తూ ఉన్నాయి. గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచ ఉయ్యాలో వారు శూరులై ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శాకమున ఉయ్యాలో ధనరాజ్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో వారాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గుర్చి ఉయ్యాలో ఘనత పొంబనరించే ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికే వరమడుగుమని ఉయ్యాలో పిడితించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టుమని వేడగా ఉయ్యాలో పూబోని మది మెచ్చే ఉయ్యాలో పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం తీసుకుందాం. హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు సీఎం కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో
దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. అందుకే భక్తులు అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ వస్తారు. ఆ నైవేద్యం ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారు కాత్యాయని అమ్మవారుగా కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారికి ఈరోజు నీలం రంగు చీరతో అలంకరణ చేస్తున్నారు. మరి ఈ రోజు భక్తులు అమ్మవారికి భక్తితో నివేదించవలసిన నివేదన ఏంటి, ఆ నైవేద్యం ఏంటి తెలుసుకుందాం షెఫ్ని అడిగి. 5వ రోజు కాత్యాయని అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టబోతున్నాం ఈరోజు? దధ్యోజనం. ఏమేం కావాలో చెప్పేస్తారా ఇంగ్రీడియంట్స్? తప్పకుండా. రైస్, పెరుగు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి, నూనె. ఓకే, మరి ఎలా చేస్తారు చెప్పేస్తారా? ఓకే, తప్పకుండా. మనం తాలింపు లాంటిది ఏదైనా ఉంటుందా లేదంటే ఎట్లాగా? డైరెక్ట్ గా మిక్స్ చేస్తాం. మరి ముందు మీకు ఏం అందించను? ముందుగా రైస్ ఇవ్వండి, తర్వాత పెరుగు. ఆ వెంటనే చక్కగా ఒక కప్పు పెరుగు తీసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చక్కగా మిక్స్ చేసేసుకోవడం. నెక్స్ట్ కరివేపాకు. అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో ప్రసాదాల్లో దద్దోజనం చాలా ఫేమస్. అవును. నెక్స్ట్ అల్లం. ప్రతి ఆదివారం కూడా అమ్మవార్లకి నివేదన అది చేస్తూ ఉంటారు కదా, గ్రామ ఆలయాల్లో కానీ గ్రామ దేవతలకు కానీ. అప్పుడు కూడా ఇలా దద్దోజనాన్ని ఎక్కువగా నైవేద్యంగా ముఖ్యంగా మనకి ఇటు తెలంగాణ సైడ్ లో కూడా ఎవ్రీ సండే టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇట్లాగే దద్దోజనం శాఖ అవన్నీ దద్దోజనం చేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత కొత్తిమీర. ఇదంతా మిక్స్ చేసేసారు. కప్ రైస్ కి కప్పు పెరుగు తీసుకుంటే బాగా చక్కగా ఉంటుంది చిక్కగా. అవును. మరి అయిపోయింది కదండి? అయిపోయింది. ఆల్రెడీ మిక్స్ చేసేసారు కాబట్టి నేను రెడీగా ఉన్నాను అమ్మవారి నివేదన కోసం. మరి చక్కటి దధ్యోజనం రెడీ అయిపోయింది. దీనికోసం గ్యాస్ అవసరం లేదు, కేవలం బియ్యం ఉడకపెట్టుకొని ఒక కప్పు రైస్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత దీనికి కూడా పొయ్యి వాడక్కర్లేదు. అన్నీ చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసేస్తే సరిపోతుంది. మరి ఆ నైవేద్యం నా దగ్గర ఉంది, అమ్మవారికి ఆలస్యం చేయకుండా నివేదించాలి. చాలా బాగుంది. ఆరోగ్యకరమైన భోజనం చేయటం మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నీళ్లను కూడా తాగాలి, అది మంచి నీళ్ళని. మరి డెల్టాస్ వారి పంచ తులసిని వాడితే నిజంగా మంచి నీళ్ళని తీసుకున్న వాళ్ళే అవుతారు. లీటర్కి 5 చుక్కలు వాడితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, చక్కగా బ్యాక్టీరియా మటుమాయం అవుతుంది, తర్వాత క్రమంగా ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మకు సమర్పించే నైవేద్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దమన్ ఆర్గానిక్ లివింగ్ సమర్పించు పండగ వేళ కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై డెల్టాస్ పంచ తులసి. బతుకమ్మ అంటేనే పూల పండుగ. సో తీరొక్క పూలతో ఈ బతుకమ్మను పేరుస్తారు. ఫస్ట్ మనం బతుకమ్మను పేరుస్తున్నాం కాబట్టి అసలు ఈ పూల ప్రత్యేకత గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మొదట మనము తంగేడు పువ్వే కింద పెట్టడానికి గల కారణం ఏంటి? తెలంగాణలో పెత్రమాస రోజు బతుకమ్మ స్టార్ట్ చేస్తారు. చిబ్బుళ్ళల్లో పెట్టి అందరూ ఇట్లా వైనాలు ఒకరికొకరు ముత్తైదలు ఒకరికొకరు పసుబొట్టు ఇచ్చుకుంటా మంచిగా. ఈ గుమ్మడి పువ్వులో గౌరమ్మను పెడతాం కదా, అసలు గౌరమ్మను పెట్టడానికి గౌరీదేవిని పూజించటానికి కొరకు ఆ గుమ్మడి పువ్వు ఇది. ఈ గుమ్మడి పువ్వు కాకుండా గుమ్మడి పువ్వుతోటి గౌరమ్మ పెడతారు. గౌరమ్మ పెట్టి ప్రత్యేకంగా 9 రోజులు ఆడుతారు. 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెడతారు.
శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో పసుపిచ్చి బొట్టిచ్చి ఉయ్యాలో పట్టు రవికే బెడదు ఉయ్యాలో శనివారం లక్ష్మి ఉయ్యాలో మా ఇంటికొస్తే ఉయ్యాలో సకుల జనులతోటి ఉయ్యాలో నేనెదురుకుందు ఉయ్యాలో. పెసరపప్పు గారెలు చేసి నైవేద్యం పెడతాం. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాము. పెసరపప్పు గారెలు చేస్తాము. ఫస్ట్ పెసరపప్పు 1 గంట నానబెట్టాలి. నానిన తర్వాత పప్పు తీసి గ్రైండర్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు అవి వేసి వేరే మిక్సీ చేసుకోవాలి. చేసి ఈ పప్పులో సరిపోయేంత ఉప్పు కారం అన్నీ సరిపోయేంత కలుపుకొని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నెక్స్ట్ ఆయిల్ పోయాలి. కడాయి పెట్టినాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కే లోపు ఇది ఆల్రెడీ గారెలు ప్రిపేర్ చేశారంటే చిన్న చిన్నగా అలా పేస్ట్ నుంచి తీసుకొని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకున్నారు. అయితే ఇప్పుడు దీన్ని అందులో వేయాలమ్మా? లావుగా వస్తాయి కదా, ఇట్లా తడి బట్ట మీద చేస్తే పలసగా వస్తాయి. అందుకొరకు డీప్ ఫ్రై చేయాలి. గారెలు అంటే బ్రౌన్ కలర్ లో రావాలి. అవి రావాలి, బాగా రెడ్గా కాలని అని అర్థం. ఎక్కువ రెడ్ కాలితే గట్టిగా అయిపోతుంది, టేస్ట్ గా ఉండదు. ఈ కలర్ వస్తే బాగుంటుంది. ఎక్కువ రెడ్ కాలొద్దు, మరి వైట్ కలర్ ఉండొద్దు. ఇట్లా అయితే బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్ లో ఉండాలి. రెడీ అయిపోయినట్టేనా అమ్మ మరి ఇవి? పెసరపప్పు కారెలు. ఇప్పుడు బతుకమ్మకు నైవేద్యం పెడదాం. మరి బతుకమ్మకి ఇది నైవేద్యంగా సమర్పిద్దాం. సో గౌరమ్మకు మనం ఎంతగా నిష్ఠగా పూజ చేస్తే మమ్మల్ని అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూస్తుంది కదమ్మా. హారతి కొనుమా గోపాల శ్రీ హరి గోవింద నెమిలి పించము చిరసున మెరయుచు నాట్యములాడుచు చెలులతో హాస్యము చేయుచు హారతి గొనుమా గోపాల శ్రీ హరి గోవింద. సో మనం నైవేద్యంగా సమర్పించాం కదా, సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అసలు మన పూర్వకాలం వంటలే వేరండి. వాళ్ళు చేసే ఎంత అద్భుతంగా చేస్తారో మనం వర్ణించలేం. ఇవి చూస్తే, ఇవి తింటే మాత్రం నాకు అప్పటి కాలంలో తిన్న ఫుడ్ గుర్తొస్తుంది. మరి ఈ అద్భుతమైన వంటను మనకు సావిత్రమ్మ గారు పరిచయం చేశారు. నిజంగా ఆవిడకి ధన్యవాదాలు తెలపాలి. ఆరోగ్యకరమైన ఫుడ్డే కాదండి, ఆరోగ్యకరమైన నీరు మన శరీరానికి చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవితానికి సురక్షిత నీరు చాలా అవసరం. సో ప్రతి లీటర్లో 5 చుక్కల పంచతులసి ఈ డ్రాప్స్ వేసి తాగితే గనక మీ జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. ఇవి ఇవాల్టి పండుగ వేళ విశేషాలు. మరిన్ని ప్రత్యేక కథనాలతో రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.